ఈ నెల 18న ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ తొలి సమావేశం జరగనుంది. ఈ నెల 19న అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే అవకాశాలున్నాయి. నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం, స్పీకర్ ఎన్నిక, బడ్జెట్ ఆమోదం కోసం లాంఛనంగా శాసనసభ సమావేశం నిర్వహించనున్నారు. ఈ నెల 18న ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ తొలి సమావేశం జరగనుంది. ఈ నెల 19న అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే అవకాశాలున్నాయి. నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం, స్పీకర్ ఎన్నిక, బడ్జెట్ ఆమోదం కోసం లాంఛనంగా శాసనసభ సమావేశం నిర్వహించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ఏపీ బ్యూరో చీఫ్ రాజు మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. రాజు, చెప్పండి. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ఏపీ బ్యూరో చీఫ్ రాజు మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. రాజు, చెప్పండి. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక చంద్రబాబు అధ్యక్షతనైతే తొలి కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? రైట్ యామిని, మొత్తానికి మనం చూసాం నిన్న మంత్రివర్గం దాదాపుగా పూర్తయినటువంటి పరిస్థితి, ప్రమాణ స్వీకారం కూడా చేసినటువంటి పరిస్థితి చూసాం. మరి ఈ నేపథ్యంలో నిన్న చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఆ పదవి బాధ్యతలు స్వీకరించడం 5 ప్రధానమైనటువంటి హామీల మీద సంతకాలు పెట్టారు. అయితే మంత్రివర్గ సమావేశం నిర్వహించాల్సి ఉంటుంది. ఎందుకంటే కొత్తగా ఏర్పడినటువంటి శాసనసభ్యులు, ఎన్నుకున్నటువంటి శాసనసభ్యులకు సంబంధించి వాళ్ళు ప్రమాణ స్వీకారం చేయాలి. ఆ తర్వాత స్పీకర్ ఎంపిక ఉంటుంది. సో దానికంటే ముందు మంత్రివర్గం ఒక సమావేశమై మంత్రివర్గంలో అసెంబ్లీకి సంబంధించినటువంటి సమావేశాలు ఎప్పుడు నిర్వహించాలనే దాని మీద ఒక నిర్ణయం చేసి తీర్మానం చేస్తారు. సో తీర్మానాన్ని అసెంబ్లీ సెక్రటరీకి పంపించేటటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే 18వ తేదీ మంత్రివర్గ సమావేశం, అంటే తొలి మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. ఈ తొలి మంత్రివర్గ సమావేశంలో ఎస్పెషల్లీ అసెంబ్లీకి సంబంధించినటువంటి సమావేశాలు నిర్వహించడం, స్పీకర్ ఎన్నికకు సంబంధించినటువంటి అంశాల మీద చర్చించేటువంటి అవకాశం ఉన్నాయి. దీంతో పాటు ఇప్పటి వరకు కూడా అంటే కూటమి ఇచ్చినటువంటి హామీలు ఏవైతున్నాయి, ఈ హామీల మీద ఒక ప్రాథమికంగా ఒక చర్చ జరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే దాదాపు 5 సంబంధించినటువంటి ప్రధాన అంశాల మీద చంద్రబాబు సంతకం పెట్టడం, అవి ఇవాళ నుంచి కూడా అమల్లోకి వస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో దానికి సంబంధించి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో అంశాల మీద చర్చించేటటువంటి పరిస్థితి ఉంది. అయితే 18 మంది సమావేశం పూర్తయిన తర్వాత 19 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలనేటువంటి యోచనలో ప్రభుత్వం ఉంది. సో 19వ తేదీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేట్టుగా ఉంటే 19వ తేదీనే కొత్తగా ఎన్నిక అయినటువంటి శాసనసభ్యులంతా కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ తర్వాత రోజు అంటే 20వ తేదీ స్పీకర్ కు సంబంధించినటువంటి ఎన్నిక ఉంటుంది. స్పీకర్ ఎన్నిక అయిన తర్వాత 3వ రోజు స్పీకర్ కి అభినందన తీర్మానం ప్రవేశపెడతారు. సో 3 రోజుల పాటు జరుగుతుంది. అయితే నిన్న చంద్రబాబు నాయుడు ప్రధానంగా సంతకం పెట్టినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు ఏదైతే ఉందో అది కూడా ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ఆ రద్దు ఆ యాక్ట్ ని కూడా పెట్టి దాన్ని రద్దు చేస్తున్నట్టు కూడా శాసనసభ ఆమోదం పొందేటటువంటి పరిస్థితి ఉంది. సో అది మొదటి శాసనసభ సమావేశాల్లో తీసుకునేటువంటి ఒక కీలక నిర్ణయంగా కూడా మారేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ.